అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ రైతు నిరసన ధర్నా అయితే పూర్తిగా చేస్తూ ఉంది. ప్రస్తుతం ఖమ్మం నగరంలోనే కలెక్టరేట్ వద్ద బీజేపీ నాయకులంతా కూడా ధర్నా చేస్తున్నారు. సో వారి మాటలు తెలుసుకుందాం. అసలు ఈ ధర్నాకు ప్రధాన కారణం ఏంటనేది ఒకసారి చెప్పండి. సో పూర్తిగా ఈరోజు రైతు నిరసన దీక్ష అని చెప్పేసి కూడా బీజేపీ నాయకులంతా చేస్తున్నారు. సో ఈ రైతు నిరసన ధర్నా యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు వాగ్దానాలు చేసి అమలు చేయలేని గ్యారెంటీలు కూడా విషయాలు కూడా చెప్పి ప్రజల్ని రైతుల్ని తప్పుదోవ పట్టించారు. ఈరోజు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా వారితో ఈ రైతు భరోసాలు ఇచ్చి అవి అమలు చేయకుండా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టి రైతులకి న్యాయం చేయాలి. ప్రధానంగా మా ఈ 2 లక్షల రుణమాఫీ ఏదైతుందో అది చేయాలి. 15,000 రైతు భరోసా కింద ఇవ్వాలి. 12,000 రైతు కూలీలకి వారు ఇవ్వాలి. 25,000 పంట నష్టం కింద వారు దాన్ని నష్టపూరితం చేయాలి. 500 రూపాయలు క్వింటాలు వరి ధాన్యానికి వారు బోనస్ కింద ఇవ్వాలి. ఇది మా ప్రధాన డిమాండ్లు. ఎంతకాలం రైతులని మోసం చేస్తారు, ఎంతకాలం ప్రజల్ని మోసం చేస్తారు, ఇది రైతులు గమనించి వారికి న్యాయం చేయాలని అన్నప్పుడు భారతీయ జనతా పార్టీ కుటుంబం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవన్నీ పరిశీలిస్తూ ఇది ఎట్టి పరిస్థితులలో మా డిమాండ్ తీర్చాలని రైతుల తరఫున మేము ఈరోజు కోరుతున్నాం. సార్, గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మేము అంటే 110 రోజులు కాలంలో రైతు రుణమాఫీ కూడా చేస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో మరి బీజేపీ నాయకులంతా కూడా ఇప్పటివరకు రైతులకు ఎటువంటి రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఇప్పటివరకు చేయలేదని చెప్పేసి బీజేపీ పార్టీ అంటున్నారు. వాళ్ళేమో ఇప్పటివరకు మేము రైతు రుణమాఫీ చేస్తున్నాం, దఫాల వరకు చేస్తున్నాం వారు అంటారు. దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు ఆకాశంలో ఉన్న మాటలు, వాళ్ళ కలలు కంటున్న మాటలు వారు అంటూ ఉంటే అవి వారి కలలో ఉండుండొచ్చు. కానీ ఇక్కడ ఏ రైతన్నా మాకు వచ్చినాయని అన్న పాపాన పోలేదు. కాబట్టి వారు ఎన్నైనా కలలు కానొచ్చు, కానీ వాస్తవంగా ఇవి అమలు కాలేదు. ఇది అందరి దృష్టి తేయడానికే ఈరోజు రైతులు అందరితోటి మేము ఈ డిమాండ్లు చేస్తున్నాం, ఈ ప్రదర్శనలు ధర్నాలు చేస్తున్నాం. సో మరో రాష్ట్ర కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి గారు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. వారిని కూడా అడిగి వారి మాటలు తెలుసుకుందాం. సో శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వం చెప్పేసి కూడా ఇక్కడ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. సో ఆ గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే విధంగా రైతులకు అన్యాయం చేసిందని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు రైతులకు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వ్యవసాయాన్ని పండగ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయాన్ని విధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. శాసనసభ ఎన్నికలకు ముందు ఈరోజు రైతులను మాకు ఓట్లు వేయండి, కేసీఆర్ రైతులను మోసం చేసిండు, మేము అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల వ్యవసాయ రుణాన్ని వెంటనే బేషరతుగా మాఫీ చేస్తాం, మా నాయకురాలు సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా రైతులకు కానుక ఇస్తాం, ఇప్పుడైనా ఇంకేమన్నా మిగిలిన రైతులుంటే పోయి లోన్ తెచ్చుకోండి, రద్దు చేసే బాధ్యత నాదని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టగానే ఆ మాట మర్చిపోయిండు. రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటన చేసిర్రు. 100 రోజులు పూర్తయింది. మేము అందుకనే అంటూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీకి హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇలా రైతులు తిరగబడతా ఉన్నారు. రైతులను మోసం చేసినటువంటి ఏ రాజ్యం బాగుపడలేదు. ఇలా కేసీఆర్కు పట్టిన గతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా పట్టబోతా ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న యావత్ రైతాంగం కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి బుద్ధి చెప్పబోతా ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులకు అండగా మేము ఉన్నాం అని మనోధైర్యం కల్పించేందుకే ఇలా రైతు సత్యాగ్రహ దీక్ష చేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2014లో ఏర్పడ్డ తర్వాత అతివృష్టి అనావృష్టి వస్తే ఆదుకోవడం కోసం ప్రధానమంత్రి పంటల బీమా యోజన తీసుకొస్తే కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయలేదు.
అదే దారిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రయాణం చేస్తూ ఉంది. నిన్న మొన్న పత్రికల వార్తలు వస్తున్నాయి. మొత్తం కూడా ఆగమైనాక ఆయన ఏదో కళ్ళు తెరిచినట్టుగా ఇలా మొత్తం కూడా మీరు చూడండి, నీటి ఎద్దడితోని తెలంగాణ అల్లాడిపోతూ ఉంది. ఇలా పూర్తి స్థాయిలో అనావృష్టితోని పంట నష్టపోయారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని. ఏమైపోయింది మీ రైతు భరోసా గురించి అక్కడక్కడ మాట్లాడితే, ఇలా ప్రతిపక్ష నాయకులు మాట్లాడితే ఏం చెప్తూ ఉన్నారు మంత్రులు? రైతు భరోసా పడలేదని ఎవరైనా మాట్లాడితే చెప్పుతోని కొట్టండి అని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు చెప్పుతోని కొట్టాల్సిన పరిస్థితి వస్తుందో ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్మ పరిశోధన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తీయండి మీ వీడియో క్లిప్పింగ్లు. ఇలా ఎన్నికల ప్రచారకుల్లో ఒక్కొక్కరు ఏం మాట్లాడినారు ఇలా మొత్తం కూడా సమీక్షించుకోవాలి. ఏమైపోయింది మీ 2 లక్షల రూపాయల వ్యవసాయ రుణమాఫీ? ఏమైపోయింది కౌలు రైతులకు 12,000 రూపాయల భరోసా? ఇలా రైతు భరోసా పైసలు ఎటుపోయినాయి? ఏమైపోయింది కింటాలకు 500 రూపాయలకు బోనస్? ఏమైపోయింది? ఇలా రైతులను మొత్తం ఉద్ధరిస్తారని చెప్పారు. ఆ మాటలన్నీ ఉద్దర మాటలేనా అని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా పక్షాన రైతుల పక్షాన అడుగుతూ ఉన్నాం. ఇలా తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఈ శాంతియుతంగా నిర్వహిస్తున్నటువంటి సత్యాగ్రహానికి కారణం ఏంటంటే రైతులకు మనోధైర్యం కల్పించాలి. 10 సంవత్సరాల పాటు ఒక రాకాసి పాలన పోయింది. ఇలా దేశవ్యాప్తంగా తెలంగాణలో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితిని కేసీఆర్ ప్రభుత్వం కల్పిస్తే దాన్ని కొనసాగిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన కూడా నిన్న మొన్న మరి వెనకబడిపోతానని చెప్పి ఇలా కరీంనగర్ పోయినాడు కేసీఆర్ గారు. దేనికోసం కరీంనగర్ పోయినావు? ఇవన్నీ సోకు చూడటానికి కరీంనగర్ పోయినావు? నువ్వు చేసిన విధ్వంసం ఎట్లుందో చూడటానికి పోయినావా? ఇలా రేవంత్ రెడ్డి గారి కూడా ఇలా కేసీఆర్ బాటలోనే నడుస్తున్నాడు. ఇలా వ్యవసాయాన్ని విధ్వంసం చేస్తూ ఉన్నాడు. అందుకనే రైతులకు మేము అండగా ఉన్నాం. రైతులు ఎవరు కూడా మనోధైర్యాన్ని కోల్పోవద్దు అని చెప్పడం కోసమే ఈ సత్యాగ్రహ దీక్ష చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రైతులు ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి అండగా నిలబడబోతూ ఉన్నారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పబోతూ ఉన్నారు. మీరందరూ ధైర్యంగా ఉండండి అని చెప్పడం కోసమే ఈ సత్యాగ్రహ దీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. సో చూశారు కదా, పూర్తిగా రైతుల్ని ఆదుకోవాలి, రైతులకు రుణమాఫీ వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా ధర్నా చేయడం జరుగుతుందని చెప్పేసి ఆ బీజేపీ నాయకులు చెప్తున్నారు. సో మన దగ్గర ఇప్పుడు ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. మనం వారిని కూడా అంటే బీజేపీ పార్టీ తరఫున వాళ్ళు రైతులకు ఎటువంటి హామీలను వరిస్తున్నారో ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. సో అన్న చెప్పండి, మీరు అంటే బీజేపీ ప్రభుత్వం తరఫున రైతులకు మీరు ఈ ధర్నా అంటే ఈ దీక్ష ద్వారా రైతులకు ఏం చెప్పబోతున్నారు? గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నమ్మి రైతాంగం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. తర్వాత 100 రోజుల్లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ రైతాంగాన్ని మోసం చేసింది. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎటువంటి హామీ కూడా ఇవ్వకుండా ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 4,500 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టి రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి సబ్సిడీ పైన తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం మొత్తాన్ని కూడా ఆదుకున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి హామీ ఇచ్చి మోసం చేస్తే, మరొక వైపు ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎటువంటి హామీ ఇవ్వకుండా రైతాంగాన్ని ఆదుకుంటా ఉన్నారు. ఇటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఇటువంటి ప్రోగ్రాంలు పెట్టారు. ఇందులో ప్రధానంగా ఖమ్మంలో ఏంటంటే, ఒకసారి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మోసపోయారు కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తాండ్ర వినోదరావు గారికి ప్రజలందరూ కూడా రైతాంగం మొత్తం కూడా ఓటు వేసి ఆశీర్వదించండి. మీ రైతాంగానికి అండగా నిలబడేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీది. రైతులకి మద్దతుగా ఈరోజు ఖమ్మం కలెక్టరేట్ ఎదుర్కొన్నటువంటి ధర్నా చౌక్లో రైతాంగం పక్షాన మా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, మా ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు గారితో కలిసి మేమందరం కూడా కలిసి పెద్ద ఎత్తున రైతులకు మద్దతుగా వెంటనే 2 లక్షల రూపాయల రుణమాఫీ అన్నది అమలు చేయాలని చెప్పి మా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు చావా కిరణ్ గారి ఆధ్వర్యంలో ఈ ధర్నా చేస్తూ ఉన్నాం. సో పూర్తిగా చూస్తున్నారు కదా, రైతులను వెంటనే ఆదుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైంది. గత ప్రభుత్వాలు చేపట్టిన బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులను పూర్తిగా విస్మరించింది. రైతు రుణమాఫీ విషయం కావచ్చు, రైతులకు పంట నష్టం కావచ్చు, అలాగే 500 రూపాయల బోనస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇవ్వలేదనే కారణంగా పూర్తిగా రైతు నిరసన దీక్ష అయితే చేపడుతున్నామని చెప్పేసి అంటున్నారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో ఈసారి బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి ఖచ్చితంగా గెలిపిస్తే బీజేపీ పార్టీ రైతుల పక్షాన కూడా నిలబడుతుంది. రైతుల బాధలు తీరాలంటే బీజేపీ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రావాలని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. సో కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.